హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం కొన్ని రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ రూల్స్ కి అనుగుణంగా చాలా మంది సిలిండర్లు అయితే బుక్ చేసుకుంటున్నారు. ఈ సిలిండర్లు బుక్ చేసుకునే ప్రాసెస్ లో చాలా మందికి సిలిండర్ అనేది బుకింగ్ అయితే కావట్లేదు. మీకు ఈజీగా మీరు 30 సెకండ్‌లో ఏ విధంగా సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి మీకు వాట్సాప్ అవసరం లేదు. అలాగే ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌తో కూడా పని అనేది లేదు. దీనికి సంబంధించి వేరొక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి, నేను హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి వాట్సాప్‌లో గత 2 రోజుల నుంచి అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. దీనికి సంబంధించి బుకింగ్ అనేది చేసుకోమంటుంది గానీ, నాకు దీనికి సంబంధించి తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే కాలేదు. దీనికి సంబంధించి నేను ఆల్టర్‌నేటివ్ మెథడ్ గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఫోన్‌పే అనేది మనకైతే అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఇక్కడ నాకు సంబంధించి మొబైల్ ఫోన్‌లో ఫోన్‌పే ఏదైతే ఉందో మీ యొక్క ఫోన్‌పేలో కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఫోన్‌పే అనేది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు మొదటి ఆప్షన్‌లోనే రీచార్జ్ బిల్స్, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అని ఉంది కదా. ఇక్కడ మోర్ అనే కింద ఒక ఆప్షన్ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మోర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ యొక్క మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు మరికొన్ని రకాల ఆప్షన్లు మనకు కేటగిరీల వారీగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన వెంటనే సజెస్టెడ్ ఫర్ యూ దగ్గర చూసుకున్నట్లయితే బుక్ సిలిండర్ అని ఉంది చూడండి. ఇక్కడ బుక్ సిలిండర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బుక్ సిలిండర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు 4 రకాల ఆప్షన్లు అయితే చూపిస్తాయి. భారత్ గ్యాస్ కి సంబంధించి 2, అలాగే హెచ్‌పీ గ్యాస్, అలాగే ఇండియన్ గ్యాస్ సిలిండర్. ఇక్కడ మీకు ఏ గ్యాస్ సిలిండర్ కావాలో ఆ యొక్క గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హెచ్‌పీ గ్యాస్ నాది కాబట్టి హెచ్‌పీ గ్యాస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఏదైతే ఫోన్ పేకి లింక్ అయిన మొబైల్ నంబర్ అనేది ఉందో ఇది ఆటోమేటిక్ గా మనకైతే చూపించడం జరుగుతుంది. లేదా మీరు పైన మొబైల్ నంబర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు కన్స్యూమర్ నంబర్ ద్వారా కానీ లేకపోతే సిలిండర్ కి సంబంధించిన ఐడి ద్వారా కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు మీకు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది అయిందో దాని ద్వారా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను కన్ఫర్మేషన్ మీద నేను ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి, నాకు సిలిండర్ కి సంబంధించి ఎంత పేమెంట్ అనేది ఉందో ఇక్కడ ఆటోమేటిక్ గా మనకైతే ఇక్కడైతే చూపించడం జరిగింది. టోటల్ గా చూడండి, ఇది టోటల్ గా 30 సెకండ్ల కన్నా తక్కువ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను చెప్పడం కొంత లేట్ గా చెప్పాను కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క సిలిండర్ కి సంబంధించిన డెలివరీ పేరు అలాగే అడ్రస్ అంతా వచ్చిన తర్వాత నాకు టోటల్ గా ₹915.50 అనేది సిలిండర్ కి అయితే పడడం జరిగింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు అంటే ఏదైతే యూపీఐ లింక్ అనేది చేసుకుని ఉంటామో దానికి సంబంధించిన పేమెంట్ కనుక చేసినట్లయితే మనకు సిలిండర్ అనేది బుకింగ్ అనేది అయిపోతుంది. దీనికి సంబంధించి ఆటోమేటిక్ గా మనకు వాట్సాప్ కు మెసేజ్ రావడం, అలాగే దీనికి సంబంధించిన ట్రాకింగ్ చేసుకునే దానికి కూడా మనకు ఈ యొక్క ఫోన్ పేలో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. మీరు ఆల్టర్నేటివ్ మెథడ్ గా దీన్ని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఖచ్చితంగా సిలిండర్ అయితే బుకింగ్ అనేది మనకైతే అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకైతే పెంచడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 45 రోజులకైతే పెంచడం జరిగింది. 45 రోజుల వరకు మీరు ఒక సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే 45 రోజుల వరకు గ్రామీణ ప్రాంతాల్లో మీరు మరొక సిలిండర్ బుక్ చేసుకునే దానికి వీలనేది లేదు. ఆల్టర్నేటివ్ మెథడ్ లో మీరు ఫోన్ పే ద్వారా అయితే ట్రై చేయండి. మీకు ఈ యొక్క తేదీలతో సంబంధం అనేది లేకుండా మీకు అందుబాటులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సిలిండర్ అనేది 2-3 రోజుల్లో మీకైతే డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ సిలిండర్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే ఇందులో అయితే ట్రై చేస్తారు.